భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మన ఇండియాలో 8 మందిలో ఒకరు ఒబెసిటీతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా మనం కూడా ఫుడ్లో ఆయిల్ వాడకాన్ని తగ్గించి హెల్దీ ఫుడ్ తినడం అలవాటు చేసుకుందాము. అందులో భాగంగా ఈరోజు మనము ఆయిల్ కానీ ఓవెన్ కానీ వాడకుండా ఈజీగా ఎగ్ పఫ్స్ ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామా. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి, కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని మూత పెట్టేసి కనీసం 20 నిమిషాలైనా పక్కన నానపెట్టేసుకోవాలి. 2 కోడిగుడ్లని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే దంచి పెట్టుకున్న కొంచెం అల్లం కూడా వేసుకొని వేయించేసుకుందాము. కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారము, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళు పోసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి పిండి అనేది పూర్తిగా నానిపోయి ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని చిన్న పిండి ముద్దల్ని ఒక 4-5 రెడీ చేసి పెట్టుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ ఒక్కొక్క పిండి ముద్దని పల్చటి చపాతీలాగా రుద్దుకోవాలి. మనం తినే ఫుడ్లో ఆయిల్ని తగ్గించేసి జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. వీలైతే జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండి, లేకపోతే వారంలో 6 రోజులు హెల్దీ ఫుడ్ తీసుకొని ఒక్కరోజు మాత్రం జంక్ ఫుడ్ తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. చపాతీలు ఈ విధంగా పల్చగా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అప్లై చేసి దాని మీద ఇంకొక చపాతీ వేసుకోవాలి. ఇదే విధంగా ఒక 4-5 చపాతీలని ఇదే ప్రాసెస్లో ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల ఒక చపాతీకి ఇంకో చపాతీకి అతుక్కోకుండా ఉంటాయి మనకి. ఇప్పుడు ఇది మొత్తం స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా ఎడ్జెస్ని కట్ చేసేసుకుందాము. మనం ఇదే ఎగ్ పఫ్స్ని గోధుమ పిండి వాడి కూడా రెడీ చేసుకోవచ్చు. ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షీట్స్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని మధ్యలో కర్రీ పెట్టేసి ఎగ్ పెట్టేసి ఫోల్డ్ చేసుకుందాము. ఇదే విధంగా ఫోల్డ్ చేయాలని ఏమీ లేదండి. మనకి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. మిగతావి కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకుందాము. ఈ షీట్స్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 10 రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు షీట్స్ తీసేసి కర్రీ ప్రిపేర్ చేసుకొని ఎగ్ పఫ్స్ రెడీ చేసుకోవచ్చు. ఇలాగ ఫోల్డ్ చేసుకున్న ఎగ్ పఫ్స్ని పక్కన పెట్టుకుందాము. ఇడ్లీ పాత్రను తీసుకొని లోపల స్టాండ్ అవుట్ పెట్టి దాని మీద ప్లేట్ ఒకటి పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రీ హీట్ అయిన దానిలోకి మనం ఎగ్ పఫ్స్ని పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకొని ఒకవైపు ఉడికిపోయి ఉంటుంది, రెండో వైపుకి తిప్పుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన ఎగ్ పఫ్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చినాయో. అంతే అండి, వేడిగా ఆయిల్ లేకుండా ఓవెన్ వాడకుండా ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయి మనకి. ఒకసారి ఈ వేలో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.